హలో ఎవ్రీవన్, మనకి మూవీ రిలీజ్ అయిందంటే మనం ఖచ్చితంగా చూడాల్సిందే కదా. ఇండియాలో అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అలానే వెళ్ళేవాళ్ళం. సో యూకే వచ్చిన తర్వాత అయితే ఇదే బుక్ చేయడం అనమాట నేను. సో ఇక్కడ స్క్రీన్ సైజెస్ మనకున్నంత పెద్దగా ఉండవండి. సో స్క్రీన్ సైజెస్ తక్కువ ఉంటుంది, సీటింగ్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాటిల్లో నేను కొంచెం పెద్దగా ఉన్నది స్క్రీన్, అలానే కొంచెం ఎక్కువ సీటింగ్ ఉన్నది తీసుకున్నాను. ప్లస్ నాకు ఇక్కడ రిక్లైనర్ సీట్స్ తీసుకున్నాను అనమాట. రిక్లైనర్ సీట్స్కి నార్మల్ సీట్స్కి £1 డిఫరెన్స్ ఉంది. సో రిక్లైనర్ సీట్స్ నాకు £8 పడ్డాయి పర్ హెడ్. సో మేము ముగ్గురం తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళినప్పుడైతే అంత క్రౌడెడ్గా థియేటర్ లేదు. బేసికల్గానే ఇక్కడ అంత క్రౌడ్ ఉండదు. సో ఆ రోజు కూడా అంత క్రౌడ్ ఏం లేదు, బాగానే ఉంది. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఓన్లీ టికెట్ మాత్రమే బుకింగ్ చెక్ చేశారు వీళ్ళు. మనం ఫుడ్ తీసుకెళ్తున్నామా లేదా, మన బ్యాగ్స్లో ఏమున్నాయి అలాంటివి ఏం చెకింగ్ లేదు. సో మనం బేబీ ఫుడ్ కానీ లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ తీసుకెళ్లాలంటే ఈజీగా తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అలానే ఇంటర్వెల్ అనేది లేదు ఇక్కడ. సో ఫుల్ మూవీ అంతా మనం చూడాలి. సో మనం ఏదైనా స్నాక్స్ తీసుకెళ్లాలనుకుంటే ముందే పట్టుకుని వెళ్ళిపోతే అలా మూవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలానే మళ్ళానే మూవీ స్టార్ట్ అవ్వకముందు ట్రైలర్ స్టార్ట్ అయ్యాయి, కానీ ఒక ½ an hour పట్టింది ట్రైలర్స్ అన్నిటికీ. సో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా అన్నట్టు వెయిట్ చేసాం. లాస్ట్కి స్టార్ట్ అయింది. మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.